నిఖితా గుడిశాల జేఎన్టీలో ఫార్మసీ చేసింది 2015 నుంచి 2021 వరకు. 2021 అమెరికా వెళ్ళింది, మేరీల్యాండ్ ఎలికాట్ సిటీ అని ఉంటుంది. ఒక డేటా అండ్ స్ట్రాటజిక్ అనలిస్ట్ గా ఒక జాబ్ తెచ్చుకుంది వేద అనే ఒక కంపెనీలో. మంచి పే. అంతేందుకు మొన్న 31st నైట్ కూడా వాళ్ళ పేరెంట్స్ కాల్ చేసి మరీ చెప్పింది హ్యాపీ న్యూ ఇయర్ అని. ఇవాళ అమ్మాయి ప్రాణాలతో లేదు. జనవరి 3వ తేదీన ఒక అబ్బాయి ఇంట్లో అమ్మాయి మృతదేహం దొరికింది. అర్జున్ శర్మ పేరు. వీళ్ళిద్దరికి ఆ రూమ్మేట్స్ గా ఉన్నప్పటి నుంచి పరిచయం ఉంది. అండ్ ఈ అబ్బాయి కూడా ఈ నిఖిత అనే అమ్మాయి ఒక్కరి దగ్గర కాదు, రకరకాల జనాల దగ్గర అప్పు తీసుకున్నాడు డబ్బు. అది రిటర్న్ ఇవ్వకపోయేసరికి అందరూ అడగడంతో ఈ అమ్మాయి కూడా కాల్ చేసి అడిగింది, నా డబ్బులు నాకు వెనక్కి కావాలి అని. ఎంత తీసుకున్నాడు అంటే $4,500. ఇన్ఫాక్ట్ అమ్మాయి కొంచెం గట్టిగా అడిగేసరికి $4,500 $3,500 వెనక్కి ఇచ్చేసి మిగతా $1,000 ఎప్పుడు ఇస్తావు అంటే ఒకసారి నా ఇంటికి రా ఇస్తాను అని పిలిచి అమ్మాయి ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగిందో మనకి ఎగ్జాక్ట్ గా తెలియదు. మనకి సమయం సమాధానం చెప్తుంది. దీని తర్వాత నుంచి అమ్మాయి ఎవరితో కాంటాక్ట్ లో లేదు. నెక్స్ట్ రోజున $3,995 అమ్మాయి అకౌంట్ నుంచి అబ్బాయి అకౌంట్ కి మారింది. నెక్స్ట్ డే 2వ తేదీన వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు. అది కూడా ఎందుకు, ఈ అమ్మాయి నీకు తెలుసు కదా, మా ఎవరు కనబట్లేదు, నువ్వు కంప్లైంట్ రిజిస్టర్ చేసావా లేదా అంటే డౌట్ వాళ్ళు పడకూడదని చెప్పి వెళ్ళి కంప్లైంట్ చేశాడు. వన్స్ కంప్లైంట్ రిజిస్టర్ అయిన తర్వాత వెంటనే ఫ్లైట్ వేసుకొని ఇండియాకి వచ్చేసాడు. నన్ను ఏం చేస్తాడని ఒక మొండి ధైర్యంతో రెడ్ నోటీస్ ఇచ్చారు. ఇంటర్పోల్ ఇన్వాల్వ్ అయింది. చెన్నైలో ఢిల్లీ ఇండియన్ ఇంటర్పోల్ వింగ్ వచ్చి పట్టుకుంది. అబ్బాయిని ఇన్వెస్టిగేట్ చేస్తుంది ఇవాళ.